భక్తిని బట్టి, నా ఆత్మీయతను బట్టి, నా నీతి నియమాలను బట్టి, నా ప్రవర్తనను బట్టి దేవుడు పరిశీలిస్తాడండి. అరే, అన్యుడైనటువంటి కొర్నేలినే దేవుడు టెస్ట్ చేశాడు. నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలికి దూత ప్రత్యక్షమై చెప్పలేదా? అన్యుడైన కొర్నేలి సత్ప్రవర్తన, ధర్మకార్యములు, ప్రార్థనలే దేవుడు గమనించినప్పుడు ఆయన రక్తం చేత కడిగి శుభ్రం చేసుకున్న నిన్ను నన్ను గమనించడా, పసిగట్టడా, పరిశీలించడా, పరీక్షించడా? అబ్రహామే కాదు, యోసేపే కాదు, పాత నిబంధనలో భక్తులు మీరు గమనించినట్లయితే ఎక్కడ మెత్తబడరు. యోసేపు లైఫ్ కూడా అంతే. చిన్ననాటి నుంచి తండ్రికి దగ్గరలో ఉండేవాడు. తండ్రి చెప్పే ప్రతి మాట దేవుని గురించి ఆలకించాడు, మనసులో పెట్టుకున్నాడు. నాన్న యోసేపు, ఎన్ని బాధలన్నా పడవచ్చు, మనం అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. నిజంరా, మీ తాతయ్య నాకు మామూలు మోసం చేయలే. మీ తాతయ్య నన్ను 10 సార్లు నా జీవితం మార్చాడురా. నా సొంత అన్న శత్రువు అయితే నేను మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాను, అదే మా మామయ్య దగ్గరికి. మీ అమ్మని చేసుకుందాం అనుకొని 7 ఏళ్ళు ఊడిగం చేశా. పెద్దమ్మనిచ్చాడు. ఏం చేద్దాం, పెద్దమ్మ దిగింది. కాదు, నేను ఆమె కోసం కదా నేను ఎంత కష్టపడిందంటే ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఆమెను కూడా ఇస్తానని మిమ్మల్ని ఇచ్చారా. మొత్తం 14 ఏళ్ళు అయిందిరా. 14 సంవత్సరాలు నిలువున నా లైఫ్ అంతా దారి పోస్తే అప్పుడు మెమ్మ దొరికింది. నేను ఎంతో ప్రేమించిన రాహేలు, అదే మీ అమ్మని నాకు ఇచ్చాడని మరో 7 ఏళ్ళు కృతజ్ఞత కానుకలాగా చేశారా. మొత్తం 21 సంవత్సరం రా మీ అమ్మ పేరు మీద 21 సంవత్సరం. ఆ తర్వాత వాడు నీతిగా ప్రవర్తించాడా, నన్ను మోసం చేశాడు. కానీ ఒకటి తెలుసు, నాకు వాగ్దానం చేసిన నా దేవుడు ఉన్నాడు, నా పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు కూడా దేవుడైన వాడు. మీ తాత నన్ను మోసం చేయవేనా, ఆయన నాకు తోడై ఉండి నన్ను మోసపోనే లేదురా, నా పక్షాన కార్యం చేశాడు. మచ్చలు పొడలు గలవి నీవి, అవి లేనివి నావి అంటే ఎట్లా పుడతారా మచ్చలు పొడలు గలవి? మందలో ఆ టైపు పొట్టేళ్ళు ఉంటే అలాంటి పిల్లలు పుడతాయి. మీ తాత ఏం చేశాడు తెలుసా? నాకు ఈ మాట ఇచ్చి ఆ మచ్చలు పొడలు గల పొట్టేళ్ళన్నింటినీ మందలో నుంచి దూరంగా, అదే మీ మావయ్యలకి ఇచ్చి తరిమాడు. ఏ మచ్చ లేని వాటిని నాకు ఇచ్చి, మచ్చలు ఉన్నవి పుడితే తీసుకో, లేకపోతే పైకి చూడన్నాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదురా, నాకు తోడై ఉండి మీ తాత ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం మరుసటి ఈతలో పుట్టిన పిల్లలన్నీ మచ్చలు పొడలు గలవి పుట్టేటట్టు చేశాడు నా దేవుడు. ఈసారి మచ్చలు పొడలు గలవి నావి, మచ్చలు లేనివి నీవి అన్నాడు మీ తాత. మళ్ళీ నా దేవుడు నాకు తోడై ఉండి మచ్చలు పొడలు గల్ల వాటికే మచ్చలు లేని పిల్లలు పుట్టేటట్టు చేశాడు రా. నా సొమ్ము నేను తీసుకున్నా, చివరికి నా మీద కుళ్ళుకొని వ్యసన పడి నన్ను పాడు చేయాలని ఆలోచన చేస్తుంటే, వీళ్ళ చేతుల్లో చస్తాను ఎందుకు వచ్చిన గొడవ అని నేను బయలుదేరి వెళ్తుంటే నన్ను తరిమి చంపాలని చూశాడు మీ తాత, అదే మా మామ. అయితే త్రోవలో నా దేవుడు వానికి ప్రత్యక్షమై యాకోబుతో మంచియే కానీ చెడ్డయే కానీ నీవు మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ముట్టనీయలేదురా నన్ను. యోసేపు అలాగనే మంచోడు కాదు, అష్టవంకర్లు రా నా బ్రతుకు. చాలా తొందరలు ఉన్నాయి, కానీ నా బలహీనతల్ని గుర్తెరిగి తన ప్రేమను బట్టి నన్ను కరుణిస్తూ వచ్చాడు. ఎందుకో తెలీదు, కానీ నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. మన దేవుడు చాలా మంచోడు రా యోసేపు. మన దేవుడు నీతిమంతుడు, న్యాయాన్ని ప్రేమిస్తాడు రా. దుర్నీతిని ద్వేషిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు. నాయన అల్పంగా వచ్చిందని కకుర్తి పడదు. ఎక్కడ మనుషులు నిన్ను చూసినా చూడపోయినా దేవునికి భయపడు. మనుషులు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ ఎనీ టైం ఆయన నిన్ను నన్ను మనల్ని గమనిస్తూనే ఉంటాడు. నాయన జాగ్రత్త. మన ప్రవర్తనను బట్టి ఆయన సంతోషపడితే
ఆయన యందు మనం నిలిపే భయభక్తులతో ఆయన తృప్తి చెందగలిగితే మనకి ఎదురుండదు నాన్న యోసేపు, ఎదురుండదు. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు ఇలా చెప్పడానికి అవకాశాలు లేవండి. పిల్లలు సెల్ ఫోన్లో బిజీ అయిపోయారు. టీవీలలో, సెల్ ఫోన్లలో, ఒకప్పుడు టీవీలు, ఇప్పుడు సెల్ ఫోన్లు. నా చిన్నప్పుడు తల్లిదండ్రులు కష్టించి పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తే వాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడే టీవీ లైన్లోకి వస్తున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళు ఇంట్లో టీవీ ఉండేది. ఆదివారం ఒకరోజు సినిమా వచ్చేది. ఎంతమంది గుర్తుందో? వీడి రోజుల్లో సినిమా రాదు. ఇక వచ్చినా కూడా మనం చూడలేము. కానీ అసలు ఇళ్లలోకి సినిమా రావటం ఏందని టీవీలో ఏదో వచ్చినా సరే అవకాశం దొరికితే పోయి వింతగా చూసే పరిస్థితులు. అంతకంటే ఇంకా చిన్నప్పుడు పెద్దోళ్ళ దగ్గర కూర్చొని సాయంత్రం వేళ చల్లబోట వాళ్ళు చెప్పేటువంటి కబుర్లు, కథలు, స్టోరీలు, అవునా? ఇంకా నాకంటే ముందు పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకా ఛాన్స్. ఇంకా అప్పుడు టీవీలు లేవు, సినిమాలు లేవు, ఏమీ లేదు. సినిమాలు ఉంటే ఎప్పుడన్నా హాల్లో. కానీ ఎక్కువ శాతం పెద్దోళ్ళ ముచ్చట్లే, పెద్దోళ్ళ అనుభవాలే, పెద్దోళ్ళ మాటలే అప్పటి పిల్లల జ్ఞానం. అంతకంటే ముందు ఓ నాయన, 1000 సంవత్సరాలకు ముందు కదా యోసేపు, యాకోబులు. అప్పుడు సినిమాలు లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏ చెత్త లేదు. ఏదన్నా జ్ఞానం తెలుసుకోవాలంటే పెద్దోళ్ళు చెప్పాలి, పిల్లలు వినాలి. శ్రవణ జ్ఞానం. ఫలితంగా యాకోబు చెప్పిన మాటలు 11 మంది లక్ష్య పెట్టలేదు. బెన్యామీనేం చిన్నోడు, 10 మంది లక్ష్య పెట్టలేదు. 11 యోసేపు లక్ష్య పెట్టాడు. యోసేపు విన్నాడు, ధన్యుడైపోయాడు. ఫస్ట్ తను ఒక్కటే చూసుకున్నాడు. ఎక్కడున్నా సరే, ఇప్పుడు అన్నల దగ్గర ఉన్నా సరే, వాళ్ళు అవినీతిగా ప్రవర్తిస్తూ ఉంటే తట్టుకునేవాడు కాదు. వెళ్ళి తండ్రికి చెప్పేవాడు. అలా వాళ్ళ ద్వేషానికి గురయ్యాడు. వీళ్ళ మీద వాళ్ళని ఆయనకి చెబుతూ ఉంటే వీళ్ళు నన్ను కోపడుతున్నారు, ఎందుకులే వీళ్ళ గురించి ఆయనకి చెప్పడం అనుకోలా. వాళ్ళు ఏమన్నా అనుకొని, నేనైతే వాళ్ళ మంచి కోరుతున్నా, వాళ్ళ క్షేమం కోరుతున్నా, అది తగదు అని చెప్తున్నా, వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళు తేడా పడుతుంటే మాత్రం నేను చూస్తా ఊరుకోలేను. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నా. వాళ్ళ నా సహోదరులు, వాళ్ళు చెడిపోతుంటే నేను చూస్తా ఉండలేను. నేను వాళ్ళని ప్రేమిస్తున్నా. ఒకటి. రెండవది, తండ్రి నుంచి ఎడబాసినా కూడా పోతీఫెరో కొనుక్కొని పోతే నమ్మకంగా పనిచేశాడు. అప్పటిదాకా ఆ పని ఎరగడు. అయినా సరే తనను డబ్బులిచ్చి కొన్న యజమానుడికి తృప్తికరంగా నమ్మకంగా పనిచేసి మంచి సాక్ష్యం తెచ్చుకుంటే పోతీఫెరో ఏమన్నాడు తెలుసా? రే బాబు, నీ ప్రవర్తన, నీ నీతి నియమాలు, నువ్వు అడుగుపెట్టినప్పుడు నా ఇంట పరిస్థితులు, ఆ తర్వాత మారిన పరిస్థితులు, నాకు ఒకటి అర్థమైంది నాన్న, నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు చాలా దరిద్రతలో ఉన్నాను నేను. ఏదన్నా పట్టుకో నష్టమే, ఏదన్నా పట్టుకో దరిద్రమే, ఏదన్నా పట్టుకో ఎదురు రావటమే. చాలామంది పని వాళ్ళని కొనుక్కొచ్చాను. ఎవడొచ్చినప్పుడు కూడా ఇలాంటి మార్పు కలగలా. నువ్వు వచ్చావు, అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తావు. మిగిలిన బానిసలతో కలిసి చట్టపట్టాలు వేసుకొని పిచ్చి పనులు చేయవు. కానీ నీ పని వరకు నువ్వు చేసుకుంటావు, చక్కగా పక్కకి వెళ్ళిపోతావు. నువ్వు ఏదో గడుపుతూ ఉంటావు దేవునితో. నువ్వేదో ప్రపంచంలో ఉంటున్నావురా. కానీ ఎప్పుడు కళావిహీనంగా కనపడలా, ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని కనపడలా, ఎప్పుడు దరిద్ర కొట్టు ముఖం వేసుకొని కనపడలా. ఎప్పుడు కళగా ఉంటావు. కానీ నాకు ఒకటి అర్థమైంది. నువ్వు ఏనాడైతే నా ఇంటి అడుగు పెట్టావో అదే రోజు నాకు శుభవార్తలు వినబట్టడం మొదలైనాయి. అదే రోజు నాకు శుభవార్తలు వినబట్టడం మొదలుపెట్టినాయి. నా దరిద్రం అంతా అదృష్టంగా మారిపోవటం మొదలుపెట్టింది. యోసేపు, ఇక నువ్వు పని చేయొద్దు. పని చేయకుండా ఎట్లా? యజమానుడా, నన్ను వెల చెల్లించి కొన్నావుగా. కొన్నాళ్ళే, పని చేయొద్దులే, కానీ పని వాళ్ళ మీద నాయకుడు అయి ఉండు. నువ్వు చేయొద్దు, వాళ్ళ చేత నమ్మకంగా చేయించు అన్నాడు. అంటే అప్పచెప్పిన దగ్గర నమ్మకంగా పనిచేశాడు, మంచి సాక్ష్యం తెచ్చుకున్నాడు. అప్పచెప్పిన పనేందో దేవుడేందో, ఇంకంతే, ఇంక రెండో లోకం లేదు.
మిగిలిన వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి పిచ్చి వేషాలు ఏం లేవు. అప్పచెప్పిన పని అయిపోతే దేవుడు. మరి లేకపోతే అంతమంది బానిసల్లో యోసేపుని స్పెషల్గా ఎలా గుర్తుపట్టాడు? 2 కారణాలు. 1, యోసేపు ప్రవర్తన. 2, యోసేపుకు దేవుడు తోడై ఉండి యోసేపు పోతీఫెరో అనే ఆ అన్యుని ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఈ రెండింటిని బట్టి తెలుసుకున్నాడు పోతీఫెరో. చాలా మొత్తం అసలు టోటల్ ఇల్లే అప్పచెప్పేశాడు. ఆ మాట యోసేపే చెప్తాడు. యోసేపు పోతీఫెరో భార్యతో, నిన్ను తప్ప ఇంటిలో దేనిని నాకు అప్పగించకుండా వదిలిపెట్టలేదమ్మా నా యజమానుడు. డబ్బులిచ్చి బానిసలా కొనుక్కొచ్చుకున్నాడు. కానీ ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఏలికని చేశాడు. మరి నువ్వు ఇట్లా ఆలోచించడం తగదు. నా కన్న తండ్రిలాగా నన్ను ప్రేమించాడు, నువ్వు నాకు తల్లివి అంటే నీ అంతు తెలుసా, నువ్వేం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఈ నీచాన్ని కొడిగట్టును. అంతే, కేసు పెట్టేసింది, రేప్ కేసు పెట్టేసింది. పాపం చేయని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు. అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ మిగిలిన ఖైదీల ప్రవర్తన, యోసేపు ప్రవర్తన చూశాడు ఆ చెరసాల నాయకుడు. మరి నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను కనిపెడుతున్నాను, ఈ దరిద్రుల ప్రవర్తన వేరు, నీ ప్రవర్తన వేరు, వీళ్ళందరూ నేరగాళ్ళు, వీళ్ళ ప్రవృత్తి వేరుగా ఉంటుంది, నీ పద్ధతి వేరుగా ఉంటుంది. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నావు, తర్వాత పోయి మోకాళ్ళు వేసి దేవుడా అంటున్నావు. ఇంత మంచోడు నువ్వు ఎట్లా చేసావురా ఆ పని? ఏం చెబుతాడు? నువ్వు భక్తిపరులాగున్నావు, నీతిమంతుడిలాగున్నావు, సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, నువ్వెట్లా చేసావురా ఆ పని? ఇప్పుడు నీకు నేను చేయలేదని చెబితే నువ్వు వదిలిపెడతావా? ఏముందిలే సార్, చెప్పండి, మీకు ఏం చేయాలో చెప్పండి. అరే నీ మనసు వేరుగా ఉంది, నువ్వు నీకు అప్పచెప్పిన పనే కాకుండా అవతలోడు చేయలేకపోయిన పని కూడా నువ్వు అడ్డు తగిలి చేస్తున్నావు. నీ బుద్ధి నాకు చాలా నచ్చిందిరా చిన్నడా, నువ్వు వర్క్ చేయొద్దులే కానీ ఈ ఖైదీల మీద నాయకుడు అయి ఉండన్నాడు. ప్రవర్తన దేవుడు వదిలిపెట్టట్లా. దేవుడైతే వదిలిపెట్టట్లా తన్నాయి, అడుగడుగున వెంటాడుతానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? లోకం నన్ను మెచ్చుకోపోయినా, లోకం నన్ను నమ్మకపోయినా, నా దేవుడు ఒక్కడు చూస్తే నాకు చాలంతే. నేను తప్పు చేశానో లేదో, నేను నీతి తప్పానో లేదో నా దేవుడికి తెలుసు. కాబట్టి నేనేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. తగిన కాలం ముందు ఆయనే న్యాయం తీరుస్తాడు. పాపం ఒక్కడికి మాత్రం చెప్పుకున్నాడు, నేను అన్యాయంగా చెరసాలు అనుభవిస్తున్నాను, నేను తప్పు చేయలేదయా, నీకెందుకు, నేను బయటికి పోగానే నేను బయటికి తెప్పిస్తానని పోయాడు. వాడు అంతులేడు. చివరికి మళ్ళీ దేవుని వైపే తిరిగాడు. ఫస్ట్ నుంచి నీ మీద ఆధారపడి వస్తా, ఇప్పుడు మళ్ళీ అతను ఏదో నన్ను బయటికి తెస్తాడని అతనికి చెప్పుకున్నా, నన్ను క్షమించయ్యా, పడద్రోసిందా నువ్వే, హెచ్చించినా నువ్వే, ఎవ్వరూ లేరు నాకు, నీ దయ. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇంచుమించు 2 years పట్టింది, 2 ఏళ్ళు పట్టింది. పాపం చేయని నేరానికి 2 ఏళ్ళు జైలు శిక్ష. తర్వాత దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ శ్రమల కొలిమిలో అతడు కాల్చబడి, పరీక్షింపబడి, ఇనుప సంకెళ్ల చేత బాధింపబడి, శోధింపబడి దేవుని పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఎక్కడ ప్రలోభానికి గురి కాకుండా, ఎక్కడ అడుగులు జారినా చివరిలో వాని వైపు తిరిగి మనిషికి చెప్పుకున్నాడు కదా. ఒక రకంగా అడుగు జారటమే అది. ఎందుకంటే దేవునికే చెప్పాలి, మనుషునికి మనం మొరలు చెప్పుకోకూడదు. మనుషుల వైపు చూసి మనుషులకు మొరలు చెప్పుకొని మనుషుల మీద ఆనుకున్నంత వరకు దేవుడు జోక్యం చేసుకోవడానికి వెనకాడతాడు. దేవుడు అన్నాడు, నువ్వు మనుషులకు మొర్ర పెట్టు, వారు నీకు ఉత్తరం ఇచ్చేదనలా, నీవు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నువ్వు మనుషులను అడుక్కో, నేను నీకు సాయం చేస్తానల్లా, నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. సో మొదటి విషయంలో ఈ ఒక్క పాయింట్ని మీరు మేజర్గా తీసుకోండి. నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. నేనేం తమిళం చెప్పట్లా, లేదా మలయాళం చెప్పట్లా.
ఒక మనిషి వైపు తిరిగి మనిషి మీద ఆనుకున్నందుకు 2 ఏళ్ళు కూర్చోవాల్సి వచ్చింది జైల్లోనే. ఇర్మియా 17:5. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి మనుషులను ఆధారం చేసుకొని శరీరాలను ఆధారం చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. నరుల్ని కాదు ఆశ్రయించాల్సింది, ఆశ్రయపురం ఆయన. మొత్తుకున్నా, మొర్రపెట్టినా, గోజాడినా ఆయన ఆధారం, ఆయన ఆనుకోవాల్సింది ఆయన మీద, ఏడవలసింది ఆయన దగ్గర, మొర్రపెట్టాల్సింది ఆయన దగ్గర, ఎదురు చూడాల్సింది ఆయన కోసం, దయను వేడుకోవాల్సింది ఆయన్ని. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, ఏ మనుషుడు ఎల్లప్పుడూ తోడు రాడు. వాగ్దానాలు ఇస్తారు, మాటలు ఇస్తారు, మొత్తం పోతాయి. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను విడవక ఎడబాయక హత్తుకొని నిన్ను పెంచి పోషించి నడిపించి ఆదరించి బాగు చేసి బ్రతికించి నిన్ను కొలికి తెచ్చేవాడు దేవుడు మాత్రమే.